ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్లు మంత్రి పదవి రావాలి అని తెగ ఫైరవీల్ చేస్తుంటారు. పైసలు మంచిగా గమాయించాలి, మళ్ళొక్క 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిచేటట్టు సంపాదించుకోవాలని ఆరాట పడతా ఉంటారు. అదృష్టం మంచిగుండి మంత్రి పదవి వచ్చిందే అనుకో, కమిషన్లే కమిషన్లు, పైసలే పైసలు. ఇంకో 10 ఏళ్ళ దాకా ఎమ్మెల్యే పదవికి రందే ఉండదు. ఒకవేళ ఓడిపోయినా మంత్రి పదవి ఉన్నప్పుడు సంపాదించిన మనుంటాయి కాబట్టి నో ప్రాబ్లం. దునియా అంతా లీడర్ తీరు ఇట్లనే ఉంటది. కానీ మన తెలంగాణ రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ దగ్గర పైసలు లేవట. పాపం మస్తు బీదరికంలో బతుకుతున్నాడట. రాజగోపాల్ రెడ్డి గారు దానకారులు ఉన్నాడు అక్కడ. నాది ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మనం 50 ఇచ్చి ఆయన తాగి తిని పండుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఒట్టికేసి గవర్నమెంట్ క్వార్టర్ ఉంటున్నాను, అందరూ చూసి అప్పుడు అనుకుంటున్నది. అయ్యో పాపం, రోడ్లు బిల్డింగ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తన పైసలు లేవట. కట్టలు కాసులుంటే ఖతర్నాక్ బిల్డింగ్లలో ఉండేటోని గాని సంచిల సరంజామా లేకనే సర్కార్ క్వార్టర్స్ లో ఉంటాడట. పాపం, నేను పేరుకే మంత్రిని గాని మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి తన చాలా పైసలున్నాయి. రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు. అయ్యాన్ షైజాప్ అడిగితే కాదనక కర్ణం తిరగ కావాల్సినంత ధనం ఇస్తాడు, అక్కడికి పోయి అడుగుపో అన్నట్టు చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి తులమో ఫలమో ఇస్తాడు గాని గరీబ్ బతుకుతున్నా, నా దగ్గరకు వచ్చి సాయం అడిగితే ఎట్లమ్మా అన్నట్టు మాట్లాడిండు. పాపం, ఆమెకేం మాట్లాడాలనో తెలియక ఏదైనా సాయం చేయండి బాంచన్ అన్నట్టు అడిగింది ఆ అమ్మ. ఆఖరికి తన మనుషులతో చెప్పి 50,000 ఇచ్చి పంపమని చెప్పిండు. కానీ మంత్రి పదవిలో ఉన్న వెంకటరెడ్డి సార్ తాననే పైసలు లేకుంటే మంత్రి పదవి కావాలని దండలాడుతున్న రాజగోపాల్ రెడ్డి తన పైసలుంటాయా? సర్కార్ ను నడిపించే పదవిలున్న వెంకటరెడ్డి సారు రాజగోపాల్ రెడ్డి సార్ ను దానకర్ణుడు అనుడు పద్ధతేనా? ఈ మాటలిని రాజగోపాల్ రెడ్డి బాధపడ్డా? పదవి లేక నేను దండలాడుతుంటే తాపకి ఢిల్లీకి తిరుగుతుంటే పదవిలు ఉన్నోళ్ళు నన్ను దానకర్ణుడు అని ఎక్కిరిస్తున్నారు, ఎద్దేవో చేస్తున్నారని కుమిలిపోడా? నా దగ్గరనే బాగా పైసలున్నాయి అన్నట్టు మాట్లాడతారా అని రందివాడా రాజగోపాల్ రెడ్డి సారు? ఈ మాటలు మా వెంకటరెడ్డి అన్నే అన్నాడా, లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి మా అన్నతో అనిపిస్తుందా? ఏదన్నా ఉంటే మీరు చూసుకోవాలి కానీ నడుమిట్లకు నన్ను ఎందుకు నలుపుతున్నారు అన్నట్టు ఆలోచన చేస్తే బాధ అనిపించదా? ఎంత మాత్రం మునుగోడు నియోజకవర్గం నుంచి ఆ అమ్మ వస్తే మంత్రి వెంకటరెడ్డి సార్ గిట్లా మాట్లాడు పద్ధతి కాదని మస్తు బాధపడుతురట రాజగోపాల్ రెడ్డి సార్ ఫ్యాన్స్. ఏందో ఏమో, మంత్రి పదవులు ఉన్నోళ్ళేమో సర్కార్ క్వార్టర్స్ ఉంటున్నాము అని అంటుర్రు, పదవుల కోసం పాకులాడే రాజగోపాల్ రెడ్డి సార్ను దానకర్ణుడు అని అంటుర్రు. ఏందో ఏమో పోన్రి.